కడపలో పొలిటికల్ సీన్ మారుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు బిగుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ చావుదప్పి కన్ను లొట్టబోయిన విధంగా 3 స్థానాలకు పరిమితమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే గడిచిన 18 నెలల కాలంలో గుణపాఠాలు నేర్చుకుని గట్టిగానే ముందుకు వెళ్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొన్నటి ఎన్నికల మాదిరిగా నిర్వీర్యం చేయాలన్న ఆలోచనలో టీడీపీ ఉంది. కానీ అది ఎంతమాత్రం జరిగే పని కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సంక్షోభం తప్పదని సంకేతాలు వస్తున్నాయి. టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపే పరిస్థితి ఉంది. గత 4 ఏళ్లుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి. అత్యంత క్లిష్ట సమయంలో ఆయన జిల్లా పార్టీ పగ్గాలు అందుకున్నారు. కడప జిల్లా కేంద్రంలో అతి కష్టం మీద రాజకీయాలు చేశారు. అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధీటుగా నిలబడ్డారు. కడప అసెంబ్లీ స్థానం నుంచి తన భార్య మాధవిరెడ్డిని గెలిపించుకున్నారు. జిల్లాలో మరో 5 చోట్ల టీడీపీ గెలుపునకు కృషి చేశారు. జమ్మలమడుగులో బీజేపీ గెలిచేందుకు సైతం దోహదపడ్డారు. అయితే ఇప్పుడు అదే శ్రీనివాస్ రెడ్డిని పార్టీ పగ్గాల నుంచి తప్పించడంతో టీడీపీలో విభేదాలు భగ్గుమనే అవకాశం ఉంది. కడప అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, రాజశేఖర రెడ్డి కుటుంబానికి పెట్టని కోట. అటువంటి చోట పార్టీకి ఎదురు వెళ్లాలంటే బెనుకు తప్పదు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి నాయకులు ముందుకు వచ్చేవారు కాదు. కానీ రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి జిల్లా పార్టీ పగ్గాలు తీసుకున్నారు. 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఎన్నో రకరకాలుగా ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటన్నిటినీ తట్టుకొని నిలబడ్డారు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి. అయితే కడప జిల్లా కేంద్రంలో రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి పట్టు పెరగడం జిల్లాలో మిగతా టీడీపీ నేతలకు మింగుడు పడడం లేదు. చాలా మంది శ్రీనివాస్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. అదే పనిగా ఆయనపై వ్యతిరేక ప్రచారానికి దిగుతున్నారు. మొన్న మధ్యన కడపలో మహానాడు నిర్వహణ వెనుక రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి కృషి ఉంది. మహానాడు వేదిక పైన చంద్రబాబు శ్రీనివాస్ రెడ్డిని అభినందించేసరికి ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అంతలా కడప జిల్లాలో టీడీపీ కోసం కృషి చేశారు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి. రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదపడంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉన్న టీడీపీ నేత. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించారు. టీడీపీ నుంచి మంత్రి అయ్యారు. 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఓడిన తర్వాత బీజేపీలో చేరారు. 2024 ఎన్నికల్లో చివరి నిమిషంలో జమ్మలమడుగు టికెట్ పొందారు. అయితే అప్పటి వరకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉంటూ పోటీ చేయాలని భావిస్తున్న తన సోదరుడి కుమారుడు భూపేష్ రెడ్డిని కడప పార్లమెంట్ స్థానానికి పంపించారు. ఆయన అవినాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి మరోసారి బరిలో దిగాలని చూస్తున్నారు ఆదినారాయణ రెడ్డి. భూపేష్ రెడ్డి రూపంలో తనకు ఇబ్బంది వస్తుందని భావించి ఆయనకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ప్రమోట్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డిపై ఆదినారాయణ రెడ్డికి చిన్నపాటి కోపం ఉంది. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి కంటే శ్రీనివాస్ రెడ్డి జూనియర్. కానీ జిల్లాలో కూటమి పార్టీలో పెద్దదైన టీడీపీ అధ్యక్షుడిగా ఉంటూ హవా చెలాయిస్తుండడంపై ఆదినారాయణ రెడ్డి కొంచెం ఆగ్రహంగానే ఉన్నారు. అందుకే టీడీపీలో ఉన్న తన పలుకుబడిని ఉపయోగించి అన్న కుమారుడు భూపేష్ రెడ్డిని టీడీపీ జిల్లా పగ్గాలు అందించగలిగారు. తద్వారా రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డికి చెక్ చెప్పారు.